భారతీయ పురాణాల నిగూఢ గర్భంలో దాగి ఉన్న అద్భుతమైన రహస్యాలను ఆవిష్కరించే సమయం ఆసన్నమైంది. ఇవి మనల్ని అద్భుతంగా ఆశ్చర్యపరిచే 10 అరుదైన కథలు. ఈ రహస్యాలు కాలగర్భంలో నిక్షిప్తమైన ప్రాచీన గుడుల గోడలపై చెక్కిన అపురూప శిల్పాల వలెవాటిని మనం శ్రద్ధగా పరిశీలిస్తేనే అసలు సౌందర్యం దర్శనమిస్తుంది. భవిష్య పురాణం ప్రకారం ఇంద్రుడి భార్య శచీదేవి అసురులతో యుద్ధానికి వెళుతున్న ఇంద్రుడిని రక్షించడానికి విష్ణువును ప్రార్థించి ఒక పవిత్ర దారాన్ని కట్టిందని, అదే రక్షాబంధన్ ఆచారానికి మూలం. మహాభారత యుద్ధానికి ముందు కర్ణుడి భార్య ఊర్వి తన భర్త మరణాన్ని కలగని అతని రక్షణ కోసం తన మంగళసూత్రాన్ని త్యాగం చేసిందని కొన్ని దక్షిణ భారత కథలు చెబుతాయి. గణేశుడు ఒకసారి కుబేరుడిని తన ఇంటికి విందుకు ఆహ్వానించినప్పుడు కుబేరుడి అహంకారాన్ని తగ్గించడానికి గణేశుడు మొత్తం కుబేరుడి సంపదను కుబేరుడినే తినివేశాడని ఒక అద్భుత కథ ఉంది. ఇది అహంకారం ఎంత ప్రమాదకరమో చెప్పే ఒక అగ్ని పరీక్ష లాంటిది. శివుడు అర్ధనారీశ్వర రూపం ధరించడం కేవలం శివపార్వతుల ఐక్యతకు ప్రతీక కాదని, పురుషుడు ప్రకృతి అనే 2 విశ్వశక్తుల సంయోగం నుండే సృష్టి సాధ్యమని, ప్రతి జీవిలోనూ ఈ 2 శక్తులు ఉంటాయని చెబుతారు. పరమశివుని అచంచలమైన తపస్సును పరీక్షించడానికి పార్వతీదేవి ఒకసారి విష్ణుమాయ అనే పురుష రూపాన్ని సృష్టించింది. వాయుదేవుడు కేవలం గాలికి అధిపతి మాత్రమే కాడని, మనలోని ప్రాణశక్తులు, ఆలోచనలు, మనసు కదలికలకు కూడా ఆయనే అధిపతి అని, అందుకే నిశ్శబ్ద ధ్యానంలో వాయువును నియంత్రించడం ముఖ్యమని ఉపనిషత్తులు బోధిస్తాయి. బ్రహ్మదేవుడు తన సృష్టి కార్యంలో ఒకప్పుడు సృష్టికర్తనే అహంకారంతో ఒక పెద్ద పొరపాటు చేశాడని, అప్పుడు విష్ణువు అతనిని ప్రకృతి శక్తి ముందు వినయం నేర్చుకోమని బోధించాడని కొన్ని వైదిక గ్రంథాలు చెబుతాయి. శ్రీరాముడు వైకుంఠానికి వెళ్లే ముందు చేసిన యజ్ఞంలోని అగ్నికుండం అయోధ్యను రక్షించే ఒక అదృశ్య దివ్యశక్తి కేంద్రంగా మారిందని తక్కువ మందికి తెలుసు. త్రిపురాసురులు శివుడిచే సంహరించబడిన తర్వాత వారి 3 నగరాల శిథిలాలు విశ్వంలోని 3 కాలుష్యాలకు, అహంకారం, కోరిక, ద్వేషం ప్రతీకగా మారి వాటిని శుద్ధి చేయడమే మానవ ఆధ్యాత్మిక లక్ష్యమని పురాణాలు చెబుతాయి. విష్ణువుకు అత్యంత ప్రియమైన గరుత్మంతుడు పూర్వజన్మలో తన అన్నగారి శాపం కారణంగానే విష్ణువు వాహనంగా మారాడు. అది సేవకు దారితీసిన ఒక దివ్యమైన నియతి. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.